మద్యం కుంభకోణం కేసులో సిట్ ఉచ్చు బిగిస్తోంది. మరిన్ని కీలక ఆధారాల కోసం నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో 13 మంది సిట్ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మాజీ సీఎం జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ లోనూ తనిఖీలు చేసిన సిట్ పలు పత్రాలతో పాటు సాంకేతిక ఆధారాల్ని సేకరించినట్లు సమాచారం. మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి చెందిన హైదరాబాద్లోని భారతీ సిమెంట్స్ కార్యాలయంలో శనివారం సోదాలు నిర్వహించింది. ఇదే కార్యాలయంలో ఆ సంస్థ పూర్తికాలపు డైరెక్టర్, మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన గోవిందప్ప బాలాజీ చాంబర్లోనూ, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లోని బుర్రి రెసిడెన్సీలోని ఆయన నివాసంలోనూ సిట్ బృందాలు తనిఖీలు చేపట్టి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజు కేశిరెడ్డి, 4గో నిందితులైన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, 5ో నిందితుడు వి విజయసాయిరెడ్డిలతో పాటు గోవిందప్ప బాలాజీకి అందజేసేవారని, వారు ఆ సొత్తు ఎప్పటికప్పుడు నాటి ముఖ్యమంత్రి జగన్ కు చేర్చేవారని సిట్ ఇప్పటికే ప్రాథమిక అభియోగ పత్రంలో వెల్లడించింది. మద్యం ముడుపుల సొమ్మును డొల్ల కంపెనీల్లోకి రూటింగ్ చేశారని, బెంగళూరు కేంద్రంగా స్థిరాస్తి రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించారని గోవిందప్ప బాలాజీపై అభియోగాలున్నాయి. మద్యం ముఠా సభ్యులతో ఆయన హైదరాబాద్లో పలుమార్లు సమావేశమైనట్లు సిట్ ఇప్పటికే సాంకేతిక ఆధారాలు సేకరించింది. ఈ నేపథ్యంలో సొమ్ము ఎక్కడెక్కడి నుంచి ఎలా తరలించారు, భారతీ సిమెంట్స్లోకి అవి మళ్లాయా తదితర అంశాలపై వివరాలు సేకరించేందుకు, ఎవరెవరితో ఎప్పుడెప్పుడు భేటీలు జరిగాయో తేల్చేందుకు సిట్ ఈ సోదాలు జరిపింది. కార్యాలయంలోని ఆయన ఛాంబర్లోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుంది. రాజు కేశిరెడ్డి భార్య సోదరి పైరెడ్డి మేఘనా ప్రియదర్శిని రెడ్డి ఎండీగా, ఆమె తల్లి పైరెడ్డి సుజాతారెడ్డి డైరెక్టర్గా ఉన్న మణికొండలోని ప్రశాంత్ హిల్స్లో రీసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో మద్యం కుంభకోణం నిందితుడు బూనేటి చాణక్య యజమానిగా ఉన్న హైదరాబాద్ టీ గ్రిల్స్ రెస్టారెంట్ కార్యాలయంలోనూ సిట్ బృందాలు సోదాలు చేశాయి. 2019 నుంచి 2024 మధ్య 5 ఏళ్లలో ఈ సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి. వాటన్నింటినీ విశ్లేషించి మద్యం కుంభకోణం ద్వారా సమకూరిన నల్లధనాన్ని చెలామణిలోకి తెచ్చేందుకు ఈ కంపెనీ కేంద్రంగా లావాదేవీలు జరిగాయని సిట్ అనుమానిస్తోంది.